నా పేరు అక్కమ్మ సారు, నాపేట మండలం, నా తీయలపల్లి. నేను కవర్ వేసుకొని నా కొడుకులు లేరు, ఎవరు లేరు. నేను ఈ తీగలపల్లి నేను నా అంత ఘోరంగా ఎవరు లేరు సారు. నేను కవర్లు వేసుకొని కట్టెలు అదో ఇదో నేను వండుకుని నిన్న ఈరోజు ఉపాసం సారు. నాకు ఎట్లన్నా దయచేసి నాకు ఒక్క రూమ్ వేసినా అని చాలు సారు. ఇక పింఛన్ లేదు, ఏది లేదు, ఎవరు పట్టించుకుంటలేరు సార్. నా కొడుకులు గిట్ట పట్టించుకుంటలేరు సారు. ఆనో ఈయనో కూర్చుంటాం, ఆన వస్తే నాకెవరు చెప్పేటోళ్ళు లేరు. ఊళ్ళో గిట్ట అంతా పట్టించుకున్నారు సారు. ఓట్లు ఏదో మళ్ళీ పిలిపించుకుంటారు, పిల్లలని పిల్లల్ని ఓట్లు వేయించుకుంటారు. ఎవరు ఏమన్నారు సార్. మళ్ళీ పోయి అడిగితే ఏమంటారు, వస్తుందాక అంటారు, అంతే. ఇక ఏమన్నారు. నాకు చేతిలో ₹1 గిట్ట లేదు, పిల్లలు గిట్ట ఫోన్ పై వేసలేరు, నాతో ఫోన్ గిట్ట లేదు సారు. ఫోన్ పోయింది, అంత పోయింది, ఏం లేదు. నా పిల్లలు చాలా దూరం ఇచ్చిన ఒక్క బిడ్డ ఉంటే నేను ఇదే జాగ్రత్త మామూలుగా ఉండా. నేను గుడిసే మాత్రము ఎట్లా చేస్తారో సార్, మీకు దయచేస్తా, మీకు 10,000 నమస్కారం చేస్తా సార్. మీరు ఏడున్నా నేను వచ్చి కాళ్ళు మొక్కుతా సారు. వర్షం పడితే బట్టలు తడుస్తాయి, వర్షం పడితే బట్టలన్నీ తగ్గిపోయినాయి. ఇలా ఆడ ఈడ వేసుకున్నా, బయట వేసుకున్నా, ఇలా తానం చేసుకున్నా. ఇంత నిన్న మొన్న అయితే పూర ముక్కలు వేసిపోయినాయి బట్టలు. అయితే మాత్రం ఎవ్వరు ఇట్లా వచ్చి చూడరు, చేయరు. ఇట్లా నేను వచ్చి పండుకున్నట్టు వద్దు వద్దు, ఇంట్లో ఏమన్నా అయితే మా ఇంటికి రావద్దు అని అంటారు సారు. నాకేం రోగం లేదు, నొప్పి లేదు, ఏం లేదు. వచ్చి చూసినా కానీ అట్లే ఉండాలి సార్. నీకు పుణ్యం వస్తుంది సారు. నా గుడిసే నువ్వు వచ్చి చూసినా కానీ అంతే ఉండాలి. నువ్వు ఫోటో తీసుకుపోయినా అని అట్లే ఉండాలి సారు. నాకు ఒక రూమ్ సార్. నాకు 2 రూమ్ లేకుండా ఒక్క రూమ్ ఉంటే నేను బతుకుతా. నేను ఇదే భూమి మీద ఉండదు. నాకు సొమ్ము లేదు, ఏం లేదు. మా భర్త చచ్చిపోయినాక నాకు ఏమి చేతనైతే లేదు. కింద వాడి మోకాళ్ళు మొత్తం నొప్పులు సార్. సువ్వులు ఇచ్చినప్పటి నుంచి ఏం పనుకోను. ఎవరన్నా ఎమ్మెల్యేని చూసి కట్టింది సార్, నీకు పుణ్యం వస్తుంది, నీకు నమస్కారం చేశాను. ఒక చెల్లెల్ని, నీకు ఒక బిడ్డని అనుకోండి సారు. నేను ఎవరు చెప్పుకోలేను. ఈ ఊళ్ళో చెప్పి అలసిపోయినా నేను సారు. ఈ ఊళ్ళో ఓట్లు మాత్రము మస్తు తీసుకుంటారు. ఇంటికి వస్తారు మస్తు, నా కొడుకులకు ఫోన్ చేస్తారు, తీసుకుంటారు. ఉండడానికి ఇబ్బంది సారు. వచ్చి చూసినా బాగుంటుంది. కాళ్ళు మొక్కుతా సారు. ఇల్లు కట్టియకుంటుంది సారు. నేను ఇంత కళ్ళు బొల్లు తాగుతా, ఇంత మంది వేసుకొని చచ్చిపోతా సార్. మీరు ఏమన్నా సరే ఇలా పోదామనుకున్నాము, మా కొడుకుల దగ్గర కానీ డబ్బులు లేవు. కూలి చేసిన 2 రోజులు కానీ చేత కాలే. నిన్న సూదులు ఇప్పించుకున్నా, ఇవాళ వసూలు ఇప్పించుకున్నామని ఇంటికాడున్నా. తీగలపల్లి గ్రామం. నా పేరు నెత్తికోపులాసన్న, మండలం నోపేట్. ఇక్కడ 20 సంవత్సరాలుగా ఎరకలి అక్కమ్మ గుర్చెల్లే నివసిస్తుంది. గత 10 సంవత్సరాలుగా లక్ష్మారెడ్డి పట్టించుకోవడం, పేదవాళ్ళని పట్టించుకోవడం గాలికి వదిలేశాడు. ఇప్పటి వరకు ఒక 10 సంవత్సరాలుగా పింఛన్ కూడా ఆమెకు లేదు. వండుకోవడానికి, ఉండడానికి 10 రోజులుగా వర్షాలు వస్తున్న కారణంగా ఈమెకు చాలా ఇబ్బందిగా మారింది. వేసుకోవడానికి బట్టలు కూడా నానిపోవడం జరిగింది. ఇలాంటి గుడిసెలుల పశువులు కూడా ఉండవు. అలాంటిది ఒక మనిషి జీవిస్తుందంటే మనము ఎక్కడ ఏ విధంగా సమాజం ముందలుకోతుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఇలాంటి వాళ్ళని చూడనట్లుగా మనం ఎవరిస్తే భగవంతుడు కూడా ఒప్పుకోడు. ఇలాంటి గుర్చెలో ఒక మనిషి ఏ రకంగా జీవిస్తుందో ఒకసారి ఆలోచించాలి. ఆమె ఆస్తులు అడుగుతలేదు, భూములు అడుగుతలేదు, కేవలం ఒక రూము రేకులు వేసిస్తే నేను జీవిస్తా అని మాట్లాడుతుంది. ఇంతటి పరిస్థితి ఏ ఒక్కరికి కూడా రాకూడదని ఆ భగవంతుని కోరుకుంటున్నా. ఎవరైనా సరే దెర్చల జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి ఇలాంటి వాళ్ళని గుర్తించి ఒక రూమ్కు ఉండడానికి రేకులైనా సరే కట్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా
మానవత్వం ఉన్న మనుషులు ఎవరైనా సరే, నాయకులు ఎవరున్నా సరే ఇలాంటి వాళ్ళని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్కసారి చూస్తే కంటికి నీళ్ళు రావడం తప్ప ఇంకా వేరేది ఏమి ఉండదు. ఎలా పండుకుంటుందో ఎలా ఉంటుందో ఆ భగవంతునికే తెలుసు. మనం మనుషులము 4 మాటలు చెప్పి వెళ్ళిపోయేటోళ్ళమే తప్ప ఇచ్చేటంత సోమతి మనకు లేదు. కాబట్టి దెర్చల్ల ఎమ్మెల్యేని ఇలాంటి వాళ్ళని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.